హలో అండి అందరికీ. ఈరోజు నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము, మెజర్మెంట్స్ లేకుండా. ఫస్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత చూసుకోవాలండి. తర్వాత వెనక గల్లా కప్పు అంటారు కదండి, అది చూసుకోవాలి. తర్వాత బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజు ఎలా చూసుకోవాలంటే గల్లా కింది పార్ట్ కప్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలండి. వెన్ను అంటారు కదా, అది సగానికి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ లూజ్ చూసుకోవాలి, షోల్డర్ లెంత్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లెంత్ మార్క్ చేసుకున్నాక తర్వాత సంక లూజ్ చూసుకోవాలండి. మనం పెట్టుకున్న వెన్ను లూజు, చెస్ట్ లూజు, ఈ సంక కుట్టు రెండు ఒకే దగ్గర మ్యాచ్ కావాలండి. నాకు 1 ఇంచ్ తేడా వచ్చింది, అందుకు నేను షోల్డర్ లెంత్ కొంచెం పొడిగించుకొని ఇప్పుడు మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పెట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా వచ్చిందండి. కరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ డ్రా చేసుకున్న లైన్ అనేది రాంగ్ అని పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్ కింద 2.5 తీసుకున్నాను, పైన 2 తీసుకున్నానండి. నెక్ లూజ్ అనేది ఇప్పుడు వాళ్ళ బ్యాక్ నెక్ ఎంత ఉంది, మనం డ్రా చేసుకున్న లైన్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. తర్వాత సంక కానించి నడుము కుట్టు వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఇందులో 2 బ్లౌజ్ పీసులు ఉన్నాయండి, 2 ఉన్నాయి. అందులో ఒకటి వాళ్ళు మీటర్ క్లాత్ ఇచ్చారు, ఇంకొకటి 80 పాయింట్లే ఇచ్చారండి. 80 పాయింట్లు ఇచ్చిన క్లాత్కి ఎన్ని అతుకులు పడ్డాయో అండి, చాలా అతుకులు పడ్డాయి. కాదు అనలేక తీసుకోవడమే తప్పితే ఎంత కష్టం అండి అతుకులు కుట్టడం, చాలా కష్టం. ఇప్పుడు కింద ఉన్న వంకాయ కలర్ది అనేది మీటర్ క్లాత్ అండి. పైన ఉన్న పింక్ క్లాత్ 80 పాయింట్ల క్లాతే. 20 పాయింట్లు తక్కువ వచ్చాయి, 20 సెంటీమీటర్లు తక్కువ వచ్చింది. ఎన్ని అతుకులు పడతాయో మీరే చూడండి ఈ వీడియోలో. తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము ఈ వీడియో తర్వాత. అలా ఎన్ని అతుకులు వేసి కుట్టానో చూడండి మీరే. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూసుకోవాలి, హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి. చూసుకొని కట్ చేసుకోవాలి. సంక కతుకులు ఒక సైడు పెట్టుకోవాలండి, 2 సైడ్లు పెట్టుకుంటే మనకు ఎక్కువ కుట్టేటప్పుడు మనకు ఎక్కువ రిస్క్. ఒకే సైడ్ అయితే ఒకే సైడ్ క్లాత్ జాయిన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ని కొంచెం సేపు పట్టి మందం మలుచుకొని ఒక 2 ఇంచులు మలుచుకొని తర్వాత వాళ్ళ ఫ్రంట్ పార్ట్ తీసుకొని పొడవు ఎంత ఉంది అని కొలుచుకోవాలి. కొలుచుకున్నాక సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత వరకు మార్క్ చేసుకోవాలి చుట్టూ వార్ల. ఫ్రంట్ నెక్ ఎంత అనేది చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందనేది చూసుకోవాలి. కొంచెం తక్కువ వచ్చిందండి, అందుకే మళ్ళీ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ నుంచి నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తం చుట్టూ వాళ్ళ నీట్గా కట్ చేసుకోవాలి. క్లాత్ ఎందుకు సపరేట్ చేశానంటండి, ఫ్రంట్ పార్ట్కి 5 వచ్చేసి 80 పాయింట్లు ఉంది పింక్ కలర్ది, వంకాయ కలర్ది మీటర్ ముక్క ఉంది కాబట్టి నేను ఫస్ట్ వంకాయ కలర్ దాని మీద నీట్గా కట్ చేసుకొని తర్వాత పింక్ క్లాత్ మీద అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అతుకులు ఎక్కడెక్కడ వస్తే ఎలా ఉంటుంది అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం నేను క్లాత్ కింది నుంచి కట్ చేస్తున్నానండి, ఎందుకంటే హ్యాండ్ సరిపోదు.
హ్యాండ్ కోసమని క్లాత్ కింద నుంచి కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి అంత మందం అతుకులు పడుతున్నాయండి. బయటికి కనిపించే వంకాయ కలర్ మందం అతుకులే పడతాయండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ కూడా ఫస్ట్ కట్ చేసుకున్న వంకాయ కలర్ క్లాత్ నుంచి చేసుకుంటున్నాను. కింద ఒక 1 ఇంచ్ వదిలిపెడుతున్నానండి. కింద కూడా అతుకులు పడతాయి. స్టిచ్చింగ్ వీడియోలో చూడండి. కింద కూడా మొత్తం అతుకులే పడతాయి. ఇది ఒక సైడు లో తీసుకోవాలి కదండి. నేను ఫస్టే తీసుకుంటున్నాను. ఇది అతుకొచ్చింది అనేసి వేరే దానికి స్టిచ్చింగ్ చేసుకుంటూ కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్స్ అండి. ఇవి కూడా కొంచెం తక్కువే ఉన్నాయండి. వీటికి కూడా అతుకులు పడతాయి. వీడియోలో చూపించిన విధంగా నీట్గా మడతేసుకోవాలి. 2 కూరలు అంచులు ఉన్న కై హ్యాండ్స్ తీసుకోవాలండి. హ్యాండ్స్ తీసుకుంటే కొంచెం తక్కువ కుట్టేటప్పుడు కొంచెం తక్కువ పని అవుతుంది. ఎప్పుడు బ్లౌజు నిలువు నేత ఉన్న కయ్యే కట్ చేసుకోవాలండి. అడ్డం నేత ఉన్న కై కట్ చేసుకుంటే మంచిగా కటింగ్ రాదు, మంచిగా స్టిచ్చింగ్ కూడా నీట్గా రాదండి. అడ్డం అయిపోతుంది. నిలువు ఉన్నట్లయితే నీట్గా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా మడతేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పింక్ కలర్ది సరిగా లేదని నేను ఇది పర్పుల్ క్లాత్ పెట్టుకుంటున్నానండి. తర్వాత హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా నీట్గా క్రాస్ వేసుకోవాలి. క్రాస్ వేసుకొని ముడతలు లేకుండా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా నాకు అంత మందం క్లాతులు పడుతున్నాయండి, అతుకులు పడుతున్నాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎన్ని అతుకులు వేయాలండి, చాలా అతుకులు పడతాయి. ఇలాంటి అతుకుల జాకెట్లు వచ్చినప్పుడు చాలా తలకాయ నొస్తుందండి. కానీ ఏం చేస్తాం, పని చేసుకోవాలనేసి తీసుకుంటాము, కుడతాము. ఇప్పుడు వేరే ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలండి, వంకాయ కలర్ది తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. లోపల ఉన్న భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది అడ్డం ఉందండి, నేను మడతేసుకున్నది. అడ్డం నుంచి నిలువు మడతేసుకోవాలి. నిలువు మడతేసుకొని నీట్గా సర్దుకొని ఎగురు దిగుడు లేకుండా సర్దుకొని ముడతలు లేకుండా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. కొంచెం ఇప్పుడు ఉన్న క్లాత్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దగ్గరికి కట్ చేసుకోవద్దండి, కొద్దిగా దూరం కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు తగ్గిపోయినా ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ అనేది. ఇప్పుడు మనం రెగ్యులర్గా కుడతాం కాబట్టి మాకు ఎటు ఎక్కువ ఉంటుంది ఎటు తక్కువ ఉంటుంది అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ కుడతాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.